బ్యాక్ టు న్యూస్. జూన్ నెల వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో రైతులందరూ ఎంతో ఆనందంగా వ్యవసాయ పనులకు శ్రీకారం చుడుతుంటారు. తొలకరి వానలు పడ్డంతో దుక్కులు దున్ని విత్తనాలు నాటి నారు పోసి పొలం పనులు చేసుకోవడంలో వ్యవసాయదారులు నిమగ్నమవడంతో పల్లెల్లో పంట పొలాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ అందుకు భిన్నంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లోని రైతులు జూన్ మాసం వచ్చిందంటే గుండెల్లో గుబులు పెట్టుకుంటున్నారు. వ్యవసాయ పనులు ప్రారంభించాలంటే భయాందోళనకు గురవుతున్నారు. ఎందుకు ఏంటి అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం, చెర్ల మండలాలకు చెందిన అనేక గ్రామాలు గోదావరి పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలంతా వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కావడంతో జూన్ మాసం వచ్చిందంటే వరి, పత్తి, మినుములు, కందులు, పెసర్లు తదితర పంటలను పండించేందుకు సమాయత్తమవుతూ ఉంటారు. కానీ ప్రతి సంవత్సరం విత్తనాలు నాటి నారు చేతికొచ్చేలోగా గోదావరి ప్రవాహం పెరిగి పంట పొలాలను ముంచెత్తుతోంది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పత్తి కానీ ఏది కానీ మిర్చి కానీ వేస్తూ ఉంటాం. వేసిన తర్వాత గోదావరి రావటం, మళ్ళా మునుగటం, మళ్ళా పోవటం. ఆ పోయిన తర్వాత దాన్ని మళ్ళీ మట్టి తొలగించుకోవటం, చేయటం, మళ్ళీ దున్నుకోవటం, మళ్ళీ వేస్తామండి. అయ్యా ఇప్పుడు మిర్చి తోటలు వేస్తే ఏంటంటే మేము వేసినాం అనుకోండి, రెండో పంట కూడా వేద్దామనంటే దానికి మళ్ళీ 30 ఏళ్ళు పెట్టేసి ఫస్ట్ 30 ఏళ్ళు నారు పెట్టుకుంటామండి. ఆ నారు వేసిన తర్వాత మళ్ళీ మునిగిపోయిన తర్వాత మళ్ళీ వేయాల్సి వస్తుంది. అంతా డబుల్ ఖర్చు. అసలు దీనికి పరిష్కారం ఏంటనేది గవర్నమెంట్ మాకు ఏమన్నా సొల్యూషన్ ఇస్తుందా ఏంటనేది మాకు అర్థం కాని పరిస్థితి ఉందని. తెలంగాణకు సరిహద్దు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలలో అధిక వర్షాలు కురిసిన ప్రతిసారి గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. భద్రాచలంలో 50 అడుగుల వరకు నీరు పెరిగి దుమ్ముగూడెం మండలానికి చెందిన తూరుబాక, రేగుపల్లి, నరసాపురం, లక్ష్మీనగరం, చిన్న బండిరేవు, పెద్ద బండిరేవు, సీతానగరం వంటి గ్రామాల్లోని పంటలు నీట మునుగుతున్నాయి. వరదల వల్ల పొలాల్లో బురద పేరుకుపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు గోదావరి వల్ల విపరీతమైన నష్టం అనేది జరుగుతుంది. ఎట్లా అంటే 2-3 నెలల తర్వాత మంచి కాపు దశకు వచ్చేటప్పటికి ఈ గోదావరి మనకి దగ్గర ఉండటం వల్ల దానికి తోడు విపరీతమైన ఫ్లడ్ వస్తుంది. అంటే భద్రాచలంలో 50 అడుగులు వస్తే ఇక్కడ తూర్పాక మొత్తం మనకి ముంచే పరిస్థితి ఉంది. ఆ ముంపు నుంచి మనకి పంట అనేది రక్షించుకోవడం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం వరకు సుమారు 24 కిలోమీటర్ల మేరకు కర్రకట్టును పొడిగించినట్లయితే తమ కష్టాలు తీరతాయని రైతులు అంటున్నారు.